దేవుని యొక్క శక్తివంతమైన ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనము. భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి, నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా నీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైయుండదు. 34వ కీర్తన 10వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. వారు కోరినది ఆయన వారికిచ్చెను. 106వ కీర్తన 15వ వచనము. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించునట్లు మీ యొద్దకు దానిని రాజేతును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం
12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. 45వ కీర్తన 2వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 119వ కీర్తన 50వ వచనము. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగియుండుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమియు తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము.
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనము. నీ దేవుడై నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. 122వ కీర్తన 7వ వచనము. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 4వ అధ్యాయం 31వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. సమాధానపరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. 126వ కీర్తన 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము.
యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనము. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 54వ కీర్తన 4వ వచనము. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనము. ప్రభువు నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 50వ వచనము. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనము. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. 40వ కీర్తన 5వ వచనము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనము.
భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనము. నేను నీకు బహుఘనత కలుగ చేసేదను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనము. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 32వ కీర్తన 8వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 34వ కీర్తన 17వ వచనము. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 20వ కీర్తన 2వ వచనము.
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. నీయందు శ్రద్ధ నిలిపి నీ స్థితికి తగినట్టుగా నీ స్థలములను వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనము. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 18వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. నీ క్షేమము నది వలె ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనము. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనము. నీవు వృద్ధి పొందుదువు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. దేవుడి వాగ్దానములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవుడా, కృపాభరితుడవైన నమ్మదగిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అయ్యా వాగ్దానములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉండి చేసిన ఘనమైన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానములన్నీ మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరి జీవితాన్ని పురికొల్పే విధముగా, దీవెనకరంగా ఉండే విధముగా
ప్రతి ఒక్కరి జీవితంలో పని చేయనట్లుగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, నెమ్మది కలుగ చేయండి. ఈ వాగ్దానముల ద్వారా వారి ప్రాణములు తెప్పరిల్లునట్లుగా మీరు ఆశీర్వదించండి. బ్రతుకాలని ఆశను వారికి పుట్టించండి, విశ్వాసము కలిగించండి, నమ్మకత్వాన్ని కలిగించండి. వారి జీవితాలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. ఒక్కొక్క వాగ్దానము వారి జీవితాలలో నెరవేర్పునకై పురికొల్పబడ్డకు సహాయము దయచేయమని మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.